ఈ సాయంకాల సమయంలో ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు. బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా అని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని ప్రజలకు తెలియచేస్తూ ఉన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని ప్రజలైన మనము ప్రభు మీద విశ్వాసం ఉంచి కొనసాగుతూ ఉన్నాం. మీరు కూడా దేవుని ప్రజలుగా ప్రారంభ దశలో క్రీస్తును నమ్ముకొని, విశ్వాసానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, విశ్వాసము, నమ్మకం అని ఇలా ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. ప్రభువుని మీరు నమ్ముకొని ప్రభు దగ్గర వచ్చిన ప్రారంభ దశలో మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. ఆ విశ్వాసం అనేది దేవుని ప్రజల జీవితాల్లో పెరుగుతూ ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ప్రభువుని చూడక విశ్వసిస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయం, తోమాతో చెప్తూ ఉన్న మాట, తోమా నీవు చూచి నమ్మేవు, చూడక నమ్మిన వారు ధన్యులు అని తోమా గారితో యేసుక్రీస్తు వారు తెలియచేశారు. ప్రభు ఉన్నాడు, ఆయన చూచేవాడు, మాట్లాడేవాడు, నా సమస్యలకి పరిష్కారాన్ని చేసేవాడు అని మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి యేసుక్రీస్తు వారు మీ జీవితాల్లో ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చారు. ఇంకా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏదో ఓ ప్రతిమను ఇక్కడ నిలవబెట్టి మనం పూజించట్లేదు. కేవలం విశ్వాసంతోనే ప్రభు ఉన్నాడు ఇక్కడ అని ఇలా సంఘముగా చేరి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ద్వారా మేలులు పొందుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొద్దకు వచ్చిన వారందరి దగ్గర అడిగిన ఒకే ఒక మాట, మేలు పొందటానికి నీవు విశ్వసిస్తూ ఉన్నావా? వారు విశ్వసించినప్పుడు వాళ్ళకున్న రోగాలు బాగయ్యాయి, వాళ్ళకున్న పాపాలు క్షమించబడ్డాయి, వాళ్ళకున్న ప్రతి అనారోగ్యం దూరపరచబడి క్షేమాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రభు విశ్వాసాన్ని అడుగుచూ వచ్చారు, విశ్వాసాన్నే కోరుచూ వచ్చారు, నీ విశ్వసిస్తూ ఉన్నావా అని. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రభువుని నమ్ముకున్న ఆ ప్రారంభ దశలో ఉంటున్న ఆ విశ్వాసం, మీరు దేవుని ప్రజలైన మీరు ఆ విశ్వాసములో పెరగాలి అని వాక్యం తెలియచేస్తుంది. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఆ నమ్మకాన్ని బట్టే ఈ రోజుల్లో మీరు మేలు పొందుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని బట్టి రాబోయే రోజుల్లో మీరు ప్రభు దగ్గరికి వచ్చి అడిగే ప్రతి కార్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఆ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక కూడా 1 by 1 వ్రాస్తూ వచ్చారు. విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరు అని. వాళ్ళలో 11-12 వాక్యాల్లో అబ్రహాము గురించి మనం చదువుతూ ఉన్నాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని. అందుచేత ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుని లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను అని అబ్రహాము గురించి మనం చదువుతూ ఉన్నాం. అబ్రహాము, శారా కూడా ప్రభు మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె వాళ్ళ సంతానం విస్తరించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం.
కాబట్టి ఈరోజున దేవుని ప్రజలైన మనము కూడా విశ్వాసాన్ని మీరు కలిగి ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి అబ్రహాము వలె, షారా వలె మీ కుటుంబాలను కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. సంతాన విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, ప్రతి విషయంలో ప్రభు దగ్గర మీరు విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. కానీ ఎక్కడ అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా విశ్వాసములో దేవుని ప్రజలైన మనం నిలిచి ఉండాలి. రోజులు గడిచే కొలది ప్రభురాకడ దినాల్లో వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు చెప్పారు, అంత్యదినములను నేను విశ్వాసాన్ని కనుగొందునా. విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసాన్ని కోల్పోయి భ్రష్టత్వానికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభు మీద వచ్చిన విశ్వాసంలో దేవుని ప్రజలైన వాళ్ళు స్థిరపరచబడాలి. విశ్వాసం కలిగి కొనసాగుతూ ఉన్నప్పుడు అవిశ్వాసాన్ని కలగజేసే దుష్ట హృదయం కూడా కొన్నిసార్లు చోటు చేసుకుంటుంది. ఆ అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా ప్రతి విషయంలో ప్రభు దగ్గర విశ్వాసంతోనే మనం కొనసాగుతూ వచ్చాలి. ఆ విశ్వాసాన్ని బట్టి ఇహ పర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నా దేవుడు మీకు దయచేదురుగాక. ప్రారంభ దశలో ఉన్న విశ్వాసం అది రోజు రోజుకు పెరుగుతూ రావాలి. విశ్వాసం అనేది ఒకే విధంగా ఉండకూడదు. మీరు ఒక 5-10 సంవత్సరాల విశ్వాసి అన్నప్పుడు నీలో ఉంటున్న విశ్వాసం అది పెరగాలి. మరి విశ్వాసములో 5 అనుభవాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మీకు తెలియచేస్తాను. ప్రభు మీద ఉంచిన విశ్వాసములో మనమందరము కూడా, మీరందరూ కూడా వర్ధిల్లుదురుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 వాక్యాన్ని మీరు గమనించినట్లయితే మొదట అల్ప విశ్వాసము ఉంది. యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న మాటలు మీరు చూడండి. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి గురించి విచారింతురు అని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. ఒకటి, దేవుని ప్రజలైన మీరు అల్ప విశ్వాసులుగా ఉండకూడదని వాక్యం తెలియచేస్తుంది. అల్ప విశ్వాసము అనేది ఈ లోకంలో మనం జీవించుచూ ఉన్నప్పుడు మనకు కావలసిన అవసరతలను బట్టి మనము కొన్నిసార్లు అల్ప విశ్వాసానికి చోటిస్తూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ చాలా విషయాలు తెలియచేశారు. ఈ లోకంలో బ్రతకటానికి మనకు తిండి, నీళ్లు ఇవన్నీ కూడా అవసరమే. అయితే వాటిని బట్టి మీరు విచారణ చేసి చింత చేయవద్దు అని వాక్యం తెలియచేస్తుంది. మరి విచారించకపోతే పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించవచ్చు. కానీ యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఆకాశ పక్షులను పోషించే దేవుడు మిమ్ములని ఆయన పోషించలేడా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? సృష్టిలో ఆకాశ పక్షులు ఉన్నాయి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అవి విచారణ చెయ్యవు, ఆలోచించవు, రేపటి గురించి విచారణ చెయ్యవు, తిండి గురించి విచారణ చెయ్యవు. అందుకే యేసుక్రీస్తు వారు వాటిని కంపేర్ చేస్తూ, దేవుని ప్రజలైన మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. అలాంటి సమయంలో మీరు ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి, రేపటి గురించి మీరు ఎందుకు చింత చేస్తారు? ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే, మనము దేవుని పిల్లలము, మనం ఆరాధించుచున్న యేసయ్య మనకు తండ్రి. ఆయన తండ్రిగా ఉండి మనకు కావలసిన మంచి ఈవులని ఆయా సమయాలలో అందించడానికి ప్రభువు కోరుకుంటూ ఉన్నప్పుడు ఇక చింతపడిన అవసరమే లేదు. ఉదాహరణకి మీకు పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు మీ గురించి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా, హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నారు, నాకేం కావాలన్నా కొనిస్తారు అనే హోప్, ఆ నమ్మకం. చూడండి, కొందరు అప్పుడప్పుడు హాస్టల్లో ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు మందిరానికి వస్తారు. బాగున్నావరా అంటే బాగున్నాను, మా అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నారు అని చెప్తారు. అంటే పిల్లలకి ఒక విశ్వాసం, నమ్మకం, మా అమ్మ నాన్న నన్ను బాగు చూసుకుంటారు, నా అవసరతలన్నీ తీరుస్తారు అని. ఈ లోకంలోనే పిల్లలు తల్లిదండ్రుల పట్ల విశ్వాసం కలిగినప్పుడు, తల్లిదండ్రులు కూడా పిల్లల క్షేమాన్ని కోరి మంచి ఈవులను ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నప్పుడు, మా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, ఎంత ఖర్చైనా పర్వాలే,
నాకు తెలిసిన ఒక కుటుంబస్తులు ఉన్నారు, వాళ్ళిద్దరూ చదువుకోలేదు, ఇద్దరు మొరటోళ్ళే. కానీ వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో ₹1,00,000 నెలకి ఒక్కొక్క అబ్బాయికి, అయినా కూడా మా పిల్లలు బాగా చదువుకోవాలండి అని పిల్లల గురించి శ్రద్ధ కలిగిన వాళ్ళే, మేము కష్టపడి సంపాదించినా సరే సంపాదించి మా పిల్లలకి కదా అని వాళ్ళ ఫెసిలిటీని బట్టి పిల్లల యొక్క క్షేమాన్ని కోరి మంచి స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అవసరతలు తీరుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో పరలోకమందున్న యేసయ్య కూడా మన అవసరతలు కూడా ప్రభు తీర్చుదురుగాక. కాబట్టి వాటి గురించి మీరు విచారణ చేయవద్దు అని అంటారు. విచారణ చేస్తే ఏం ప్రయోజనం? చింతించటం వలన ఎవరు తన ఎత్తును మూరెడెక్కువ చేసుకోగలడు? చింత చేయటం వలన ఏం ప్రయోజనం లేదు అని 27వ వాక్యములో మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు? చూడండి, ఎవరు చింత చేయటం వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకోగలడు? చింత చేస్తే ఏం ప్రయోజనం లేదు. దానికి బదులు చేయవలసింది ఏంటంటే 33వ వాక్యములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును గాక. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ప్రభుని విశ్వసించిన ఆ ప్రారంభ దశలో నుండియే మీరు దేవుని పిల్లలై ఉండగా, మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉండగా, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి, రేపటి గురించి చింత చేస్తూ దిగులు పడడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెదకడం అంటే ఇలా దేవుని యొక్క సన్నిధిని వెదకడం, ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని చదవడం, భక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా శ్రద్ధ చూపినప్పుడు వాక్యం చెప్తుంది, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును గాక. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెదకడం అంటే ఇదే. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెదకడం అంటే గౌతమ్ బుద్ధుడిలాగా ఏదో అరణ్యంలో వెళ్ళిపోయి ఉండమని చెప్పట్లేదు. కానీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని, వాక్యాన్ని, ప్రార్థనని, దైవభక్తిని మీరు వెతికి వచ్చినట్లయితే మీకు కావలసినవన్నీ కూడా ప్రభు అనుగ్రహించును గాక. కానీ అల్ప విశ్వాసంగా ఉండకూడదు. అల్ప విశ్వాసం ఎవరు కలిగి ఉంటారంటే లోక సంబంధమైన మనుషులు. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా మీకు ధరింప చేయనుగా. అన్యజనులు వీటిని గురించి విచారణ చేస్తారు. 31వ వాక్యములో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారణ చేస్తారు. వారి యొక్క గోల్, వారి యొక్క ఆలోచనలు ఏమై ఉంటాయంటే డబ్బు సంపాదించాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి అని అన్యజనులు, క్రీస్తును ఎరగని ప్రజలు వీటి గురించే విచారణ చేస్తూ ఉంటారు. కానీ మీరైతే దేవుని ప్రజలు కాబట్టి, ప్రభు ద్వారా మంచి ఈవులను పొందాలని ఇష్టపడుతున్నారు కాబట్టి, పరలోక రాజ్యాన్ని, దేవుని యొక్క మందిరాన్ని, ప్రార్థనని, దేవుని యొక్క వాక్యాన్ని, దైవభక్తిని మీరు వెతికి వచ్చినట్లయితే మీకు కావలసినవన్నీ కూడా నా దేవుడు అనుగ్రహించుదురుగాక. కాబట్టి అల్ప విశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. అల్ప విశ్వాసం ఏ విషయంలో కలుగుతుందంటే, ప్రభు నా అవసరతలు తీరుస్తాడా లేదా, నా కుటుంబాన్ని పోషిస్తాడా లేదా, నా పిల్లల్ని పోషిస్తాడా లేదా అనే ఆ అల్ప విశ్వాసం ఉండకూడదు. ఖచ్చితంగా ఆయన నా పిల్లల్ని పోషిస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఫ్యూచర్లో కావాల్సినవన్నీ కూడా ప్రభు అనుగ్రహిస్తాడు అని ఆ విశ్వాసంతో మనం కొనసాగాలి. అల్ప విశ్వాసానికి చోటు ఇవ్వకుండా విశ్వాసములో దేవుడు ప్రతి ఒక్కరిని స్థిరపరచునుగాక. ప్రారంభ దశలో ఆ అల్ప విశ్వాసం ఉండేది. రోజులు గడిచే కొలది మీ విశ్వాసాన్ని బట్టి ప్రభు మేలులు చేస్తూ వచ్చాడు. కుటుంబంలో ఏ కొదవ లేకుండా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, ప్రభు నమ్మకం మునుపు ఎలా ఉన్నారు? ప్రభు నమ్ముకొని ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత మీరు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ ఆశీర్వాదకరంగా ఉండి ఏ రోజు కూడా పస్తు లేకుండా దేవుడు సమృద్ధినిచ్చి పోషిస్తూ వచ్చాడు. ఇంకా నా దేవుడు పోషించుదురుగాక. కానీ అల్ప విశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. కాబట్టి విశ్వాసం కలిగి దేవుని ప్రజలకు కొనసాగుతూ వచ్చారు. నెక్స్ట్ లూకా సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యములో ఆవగింజంత విశ్వాసాన్ని గురించి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. లూకా సువార్త 13వ అధ్యాయము 19వ వాక్యం. ఒక మనుష్యుడు తన తోటలో వేసిన ఆవగింజను, దేవుని యొక్క రాజ్యాన్ని నేను దేంతో పోల్చెదను అని
అక్కడ యేసుక్రీస్తు వారు చెబుతూ ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది, అది పెరిగి వృక్షమాయును, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను అనెను. అక్కడ మీరు గమనించినట్లయితే ఆవగింజను పోలి ఉన్నది దేవుని యొక్క రాజ్యం. ఆవగింజ చిన్నదే, దాని భూమిలో వేసినప్పుడు అది పెరిగి వృక్షమాయును, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించును అని వ్రాయబడి ఉంది. ఆవగింజ ఎంత విశ్వాసం! ఆవగింజ ఎంత అండి? చిన్నది. ఆవగింజ ఎంత విశ్వాసం దేవుని ప్రజలైన మనము కలిగి ఉందముగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యము నుండి మీరు గమనించండి. ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి చాంద్ర రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యుద్ధకు వచ్చి మోకాళ్ళుని చూడండి, అతను తన కుమారుని గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వాడు చాంద్ర రోగి, మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక విజ్ఞాపన, నా కుమారుని కరుణించు, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతూ ఉన్నాడు, వాడు బాగుపడాలని మీ శిష్యుల దగ్గరకు వచ్చి అడిగాము, కానీ వాళ్ళు ఏమి చేయలేకపోయారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి గద్దిస్తూ ఉన్నాడు శిష్యులని. విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని ప్రేమిన వాళ్ళారా గద్దిస్తూ ఉన్నాడు అవిశ్వాసాన్ని బట్టి. చాలా సందర్భాల్లో ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉంటాం, ప్రభువుతోనే ఉంటాం, ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. అయినా కూడా అవిశ్వాసం ఆయా సందర్భాల్లో క్రియ జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆయనతో కూడా ఉన్నారు, కానీ ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఎరిగి కూడా అవిశ్వాసానికి చోటిచ్చి ఆ రోగిని బాగు చేయలేని పరిస్థితుల్లో విశ్వాసము లేని మూర్ఖతరం వర్లరా అని గద్దించాడు. ప్రియమైన వర్లరా, యేసుక్రీస్తు వారు అక్కడ ఆ చాంద్ర రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి, ఇదిగో వారిని నా యుద్ధకు తీసుకొని రండి అని పిలిచి అతనికున్న ఆ రోగాన్ని నుంచి దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. 20వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, అందుకైన శిష్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, ప్రభువా, మరి ఆ వ్యక్తి, ఆ చాంద్ర రోగంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని మేము ఎందుకు బాగు చేయలేకపోయామనే డౌట్ శిష్యులు వచ్చి అడిగితే, చూడండి వాళ్ళతో అంటూ ఉన్నారు, మీ అల్ప విశ్వాసం చేతనే, చూడండి, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండని ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వర్లరా, ఆవగింజ చిన్నదే, కానీ అది పెరిగి వృక్షం అవుతూ ఉన్నట్లుగా దేవుని ప్రజల జీవితాల్లో కూడా ఆవగింజంత విశ్వాసం ఖచ్చితంగా మనమందరము కలిగి ఉందముగాక. ఖచ్చితంగా నాకున్న రోగం దేవుడు బాగు చేస్తాడు, నాకున్న ఇబ్బందులన్నిటిలో నుంచి దేవుడు విడుదల చేస్తాడు. అవిశ్వాసానికి ఎప్పుడు కూడా చోటివ్వకుండా విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అని గద్దిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల్లో మనం బాధపడుతూ ఉంటాం. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్తామా, వాళ్ళు కూడా అంటారు, మా ప్రయత్నాలన్నీ మేము చేసామండి, మీ దేవునికి మీరు ప్రార్థన చేసుకోండి అంటారు. కాబట్టి జీవన మరణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ప్రభు చేతుల్లో ఉన్నాయి. కాబట్టి మనము క్షేమంగా ఉండ నిమిత్తమై, మనకున్న బలహీనతలన్నీ దూరపరచబడి ఆరోగ్యాన్ని పొందుకున్న నిమిత్తమై ఆవగింజంత విశ్వాసం మనం కలిగి ఉందముగాక. అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా విశ్వాసం లేని మూర్ఖతరం వారులారని గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి రోజులు గడిచే కొలది, ప్రారంభ దశలో క్రీస్తుని నమ్ముకున్నప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు అవసరతలు తీర్చబడ్డాయి. మరి ఆ విశ్వాసం అల్ప విశ్వాసంగా ఉండకుండా విశ్వాసములో పెరుగుతూ రావాలి అంటే నెక్స్ట్ ఆవగింజంత విశ్వాసం ఉండాలి. అప్పుడు మనకున్న అనారోగ్యాలు, బలహీనతలన్నీ దూరపరచబడి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. యూదాపత్రిక 20వ వాక్యములు మీరు గమనించినట్లయితే, విశ్వాసములో
కొన్ని అనుభవాలు మీకు చెప్తూ ఉన్నాను. ఒకటి, అల్ప విశ్వాసం ఉండకూడదు, విశ్వాసం కలిగి ఉండాలి. ఆవగింజంత విశ్వాసం కూడా ఉన్నది. యూదాపత్రిక 20 వాక్యంలో అతి పరిశుద్ధమైన విశ్వాసం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. చూడండి ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అని అంటాడు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసం ఎప్పుడు మీలో కలిగింది అంటే, ప్రభు నమ్ముకొని మీ అవసరతలు తీర్చబడి, అక్కర్లు తీర్చబడి, ఆరోగ్యం కలిగి నడిపించబడుతున్నప్పుడు, మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాలు, ఉపదేశాలు మీరు వింటూ ఉన్నప్పుడు అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. పరిశుద్ధత, అతి పరిశుద్ధమైన విశ్వాసం. ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసం మీరు క్రీస్తుని విశ్వసించి, త్రిత్వాన్ని విశ్వసించి, ఉపదేశానుసారంగా మీరు జీవించుచూ ఉన్నప్పుడు అతి పరిశుద్ధమైన విశ్వాసం మీలో ప్రారంభించబడింది. పేతురు తన పత్రికలో ఒక మాట తెలియచేస్తారు. మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యము నుండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు అని వ్రాయిచున్నాను. మీరు విధేయులకు పిల్లలై. అక్కడ మీరు గమనించండి, అతి పరిశుద్ధమైన విశ్వాసం ఏ విధంగా దేవుని ప్రజల జీవితాల్లో కలిగింది అంటే, పేతురు అంటారు, మీరు విధేయులకు పిల్లలై దేవుని యొక్క మాటకు విధేయత చూపారు. ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దశలో యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, ఇదిగో ప్రభు నిన్ను మీకు స్వస్థతను ఇస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, మీకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇల్లు కట్టుకుంటారు. ఇవి ఆశీర్వచనపు వచనాలు మీకు వినబడుతూ ఉన్నప్పుడు వాటిని అంగీకరించి ప్రభు దగ్గరకు వచ్చి మేళ్ళు పొందారు, ఆరోగ్యం పొందారు. నెక్స్ట్, యాజ్ ఎ డీపర్ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించటానికి ప్రేమిన వర్లారా అతి పరిశుద్ధమైన విశ్వాసంలోనికి ప్రభు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసం ఏ విధంగా కలిగింది అంటే, మీరు విధేయులకు పిల్లలై, దేవుని యొక్క మాటలు అవి హెచ్చరిస్తూ ఉన్నాయి, బుద్ధి చెబుతూ ఉన్నాయి, గద్దిస్తూ ఉన్నాయి. ప్రారంభ దశలో ఆ మాటలన్నీ కొద్దిగా గద్దించినట్లుగా, కానీ రోజులు గడిచే కొద్ది మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు మనం సాగిపోదము అని హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియచేసినట్లు, అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి ఉండటానికి మీరు విధేయులకు పిల్లలై మీరేం చేశారు? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనేందు పరిశుద్ధులై ఉండుడి అనే ఈ మాటలు బోధింపబడ్డప్పుడు, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి, మీలో ఉంటున్న ప్రతి చెడుతనాన్ని విసర్జించుకొని క్రీస్తులోనికి రాబడటానికి నా దేవుడు మీలో అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని కలగజేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను పరిశుద్ధంగా ఉంటే నాకు మేలు జరుగుతాయి, నేను నీతిగా బ్రతికితే నా పిల్లలు ఆశీర్వదించబడతారు, నేను ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మీరు పరిశుద్ధతను ఇష్టపడి ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి ప్రభువులో నడిపించబడుతూ ఉన్నప్పుడు, మీ యొక్క పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి ప్రేమిన వర్లారా మీ కుటుంబాలను ఒకవైపు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మరొక వైపు వాక్యాలు, ఉపదేశాలు, అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి మీరు పరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టపడుచు ఉన్నప్పుడు ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మీరు అనుభవించటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంతవరకు ప్రభు మార్గంలో నడిపించబడుతూ మారుమనసు పొంది ప్రభులోనికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని బట్టి, ఆవగింజంత విశ్వాసాన్ని బట్టి ఆరోగ్యం, అవసరతలు తీర్చబడ్డాయి. మరి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందటానికి దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే ఆ మాట క్రీస్తు చెప్పినట్లుగా మనము కూడా ఆ మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు
ప్రేమ వర్లరా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ రోజున సంఘముగా దేవుని ప్రజలైన మీరు అనుభవించచ్చు ఉన్నారు. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన విశ్వాసం అనేది ప్రవర్తనలోనే వచ్చే మార్పును బట్టి దేవుడు అనుగ్రహించాడు. కనుక రాబోయే రోజుల్లో రోజులు గడిచే కొలది ప్రవర్తన ఎందు పరిశుద్ధులు ఉన్నప్పుడు, పరిపూర్ణులు అవటానికి మీరు కోరుకుంటూ ఉన్నప్పుడు, ప్రేమ వర్లరా, ఆత్మ సంబంధమైన మందిరముగా దినదినము మీలో కట్టబడటానికి దేవుడు కృప దయచేయుదురుగాక. వాక్యాలు ఉపదేశాలు వినే కొలది ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసం, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా బ్రతకాలనే ఆలోచన ఈ వాక్యాలు మీలో కలగజేస్తూ ఉన్నాయి. కాబట్టి అతి పరిశుద్ధమైన విశ్వాసం మీరు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఆ అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి ఉండగా ఆ విశ్వాసంలో కూడా దినదినము దేవుని ప్రజలైన మీరు వర్ధిల్లుదురుగాక. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యములు మీరు గమనించినట్లయితే, దేవుని కుమారుని యందు విశ్వాసం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను అని అక్కడ దేవుని కుమారుని యందు విశ్వాసాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నారు. పౌలు గారు ఆయన సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించేవాడు, బాధ పెట్టేవాడు. కానీ దమస్కు మార్గంలో ప్రభు దర్శించినప్పుడు ఒక మాట అంటారు, ఇదిగో సౌలు, నీవు యెరూషలేములోకి వెళ్ళు, అక్కడ నీవు ఏం చేయాలో నీకు తెలియచేస్తాను, నీవు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు తెలియచేస్తాను, నువ్వు యెరూషలేం పట్టణానికి వెళ్ళు అన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని ప్రజలను హింసించి బాధపెట్టి ఎంతగా ప్రభు మార్గంలో నడిపించబడుతున్న వారిని బాధ పెడుతూ వచ్చాడో, ఇప్పుడు క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిపించబడ్డ తర్వాత యెరూషలేముకు వెళ్ళు, అక్కడ నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు తెలియచేస్తానన్నాడు. ఆ మాటను బట్టి ప్రియమైన వారలారా, క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడానికి అనేక ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో పౌలు గారు ఆయన శ్రమ అనుభవించాడు. వస్త్రహీనత, తిండి లేని పరిస్థితి, ఇంకా ఎన్నో ఇబ్బందులు, శ్రమల గురించి ఒక పట్టికనే రాస్తారు పౌలు గారు. క్రీస్తు నిమిత్తమే నేను హింస అనుభవిస్తూ ఉన్నాను అని. గలతీ సంఘానికి కూడా ఈ మాటలు చెప్తున్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే సిలువ శ్రమలకి గుర్తు, సిలువ శ్రమలకి గుర్తు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచూ ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఇలా తన జీవితంలో ప్రభు నిమిత్తమై పొందుచూ ఉన్న శ్రమలను బట్టి విశ్వాసముతో కూడిన మాటలు చెప్పి తను తాను బలపరుచుకుంటూ వచ్చాడు. అయితే ఒకటి మాదిరికరమైన జీవితాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. పౌలు గారు అంటారు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను, ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచూ ఉన్నాను. దేవుని కుమారుని మీద నేను విశ్వాసం ఉంచుచూ ఉన్నాను. కాబట్టి రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. క్రీస్తు నా కొరకై కల్వారు సిలువలో శ్రమలు అనుభవించాడు నా నిమిత్తమై అని పౌలు గారు విశ్వసించారు. కాబట్టి ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి, దేవుని కుమారుని మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి పౌలు గారు కూడా శ్రమ అనుభవించడానికి తను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మీరు విశ్వసిస్తూ ఉన్నారు. విశ్వాసం కలిగి మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడు మీ అవసరతలు తీర్చబడ్డాయి. ఆవగింజంత విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని కలుగజేశాడు. మీరు పరిశుద్ధంగా ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మీ ప్రవర్తనను బట్టి అతి పరిశుద్ధమైన విశ్వాసంలో నడిపించబడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మరొక వైపు దేవుని కుమారుని యందు విశ్వాసం నుంచి కొనసాగుతూ ఉన్నప్పుడు శ్రమలు కూడా వస్తాయి అంటారు పౌలు గారు. కానీ ఆ శ్రమల్లో కూడా క్రీస్తును తనకు మాదిరిగా ఉంచుకొని తాను కొనసాగుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కల్వారి శ్రమలో క్రీస్తు పొందిన శ్రమలను ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, అపహాస్యం చేసి నవ్వారు, కొరడాలతో కొట్టారు, కాళ్ళకి చేతులకి మేకుల్ని కొట్టారు,
కొట్టువారికి తన వీపును అప్పగించాడు. ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అదే సమయంలో దేవుని కుమారుని అందలే మనము కూడా విశ్వాసం ఉంచి కొనసాగుతూ ఉండగా మనకు ఎదురయ్యే శ్రమలను బట్టి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించాను. కాబట్టి కొన్నిసార్లు శ్రమల మార్గంలో మీరు కూడా కొనసాగుతూ వచ్చినప్పుడు మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తును చూచినప్పుడు ప్రేమిల వర్ల రాబోయే మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. కంపారిజన్. కష్టాలు వచ్చాయనుకోండి, వెంటనే క్రీస్తు శిలువ శ్రమలను ధ్యానించి చూడండి. 40 days లెంట్ డేస్ని ఆరాధిస్తారు కొందరు. 40 రోజులు లెంట్ డేస్. 40 రోజులు క్రీస్తు పొందిన శ్రమలని ధ్యానిస్తూ ఉంటారు. మనం 40 రోజులు క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించి వెళ్ళిపోవడానికి కాదు. ఆ మధ్య ఓ సహోదరుడు ఆర్సిఎం చర్చికి వెళ్ళేవాడు. తన భార్య మన మందిరానికి వచ్చేది. ఒకసారి వాళ్ళ ఇంటికి విజిటింగ్ వెళ్తే తెల్ల సొక్క తెల్లలోకి కట్టుకొని ఉన్నాడు. ఏంటి ఈ గెటప్ అంటే, అన్నా తెలుసు కదా 40 రోజులు లెంట్ డేస్ కదా అన్నాడు. మంచిదే, ఓ భక్తిగా ఉన్నాడు, బాగానే ఉందనుకున్నా. 40 రోజులు గడిచిన తర్వాత ఇంకో మరుసటి నెల మరల విజిటింగ్ వచ్చి చూస్తే ఫుల్గా దాగి మంచాన పడుకొని మొత్తం తినదంతా కక్కొని వికారంగా ఆకారంగా ఉన్నాడు. ఇప్పుడు 40 రోజులు లెంట్ డేస్ అని భక్తిగా నిష్టగా ఉన్నవాడు మరలా 40 రోజుల తర్వాత మరలా మార్పు చెందలేని స్థితిలో తను త్రాగి చెడ అలవాట్లోనే ఉండిపోయాడు. కాబట్టి 40 రోజులు మనం ఏదో శిలువ శ్రమలను ధ్యానించి వెళ్ళిపోవడం కాదు, కానీ జీవితకాలం అంతా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు క్రీస్తు శ్రమలని ధ్యానించి చూడండి. మీకు ఎదురయ్యే శ్రమలు కూడా క్రీస్తు పొందిన శ్రమలను కంపేర్ చేసి చూసినప్పుడు ఆయన పొందిన శ్రమలను బట్టి నేను అనుభవిస్తున్న శ్రమలు ఇది చిన్నవే కదా అని మీరు ధైర్యంగా ఉండేటట్లు నా దేవుడు సహాయం దయచేదురుగాక. ఆ శిలువ శ్రమలని ధ్యానించే అనుభవం లేదు కనుకనే కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు భయపడి తొట్టిల్లి బలహీనులు అవుతూ ఉంటాం. కానీ ప్రభు పొందిన శ్రమలు నేను పొందే శ్రమల కంటే చిన్నవే అని మీరు గుర్తెరిగి మీరు దేవుని కుమారుని యందు విశ్వాసం కలిగి ఉన్నారనుకోండి, మీకు ఎదురయ్యే ఏ శ్రమ అయినా కూడా ఏమీ చేయవు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యంలో యోబు గారు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలగాలి. ఇప్పుడు నేను శోధింపబడుచు ఉన్నాను, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అనే ఈ మాట కూడా మీ నోట మీరు ఒప్పుకొందురుగాక. ఎప్పుడంటే మనము శ్రమల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో మీకు ఏది శ్రమ వచ్చిందనుకోండి, ఈ మాట అని చూడండి, ఖచ్చితంగా మీలో ఉంటున్న విశ్వాసం బలపరచబడునుగాక. దేవుని కుమారుని యందు విశ్వాసం మీలో కలుగునుగాక. క్రీస్తు పొందిన శ్రమలు, యోబు పొందిన శ్రమలు, మీరు శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఈ మాటని మీరు ఆలోచించి చూడండి, మీలో ధైర్యం కలుగుతుంది. అందుకే వాక్యాలు విని వెళ్ళిపోవటానికి కాదు, కానీ ఆయా సందర్భాల్లో ఈ వాక్యాలు మీకు ధైర్యం పుట్టించునుగాక. యోబు అంటారు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఎంత క్లియర్గా మాట్లాడతారు చూడండి. నేను నడిచే మార్గం ప్రభు నీకు తెలుసు కదా, నేను ఎలాంటి వాడిని నీకు తెలుసు కదా, నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, నేను భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడిని, నా సంగతి ప్రభు నీకు తెలుసు కదా. మరి ఇప్పుడు ఇలాంటి కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి అని ఆలోచించి దిగులు పడ్డవాడు ఓ ఫెయిత్ఫుల్ వర్డ్స్, విశ్వాసంతో కూడిన మాట పలుకుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, నెక్స్ట్ శుద్ధ సువర్ణము వలె మారుదునుగాక. చూడండి, శుద్ధ సువర్ణము వలె బంగారం ఉంది. నెక్స్ట్ మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. చివరిగా అమూల్యమైన విశ్వాసం, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూడండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, ఘనతయు, మహిమయు కలుగుటకు కారణమగును అని అక్కడ అమూల్యమైన విశ్వాసాన్ని గురించి చెప్తూ ఉన్నారు.
ఒకటి, దేవుని ప్రజలైన మీలో అల్ప విశ్వాసం ఉండకుండా మీ అవసరతలు తీర్చబడు నిమిత్తమై ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదురుగాక. మీకు ఆరోగ్యం కలుగునట్లు ఆవగించేంత విశ్వాసం కలిగి ఉందరుగాక. మీరు పరిశుద్ధంగా జీవించటానికి, పరిపూర్ణలు అవ్వటానికి అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి ఉందరుగాక. శ్రమలలో మీరు జయ జీవితాన్ని జీవించటానికి దేవుని కుమారుని యందు విశ్వాసం కలిగి ఉందరుగాక. చివరిగా అమూల్యమైన విశ్వాసం, మోస్ట్ హోలీ ఫెయిత్, అమూల్యమైన విశ్వాసం. పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నారు, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచు ఉన్నది కదా. గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, దాన్ని ప్యూరిఫై చేస్తారు. ప్యూరిఫై చేయటానికి కంసాలి ఏం చేస్తాడు? కరగబెడతాడు. ప్యూరిఫికేషన్. కరగబెట్టినప్పుడే అది పిచ్చి బంగారమో లేకపోతే ఒరిజినల్ బంగారమో అనేది తేలిపోయింది. అలాగే పౌలు గారు తెలియచేస్తున్నారు, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. గోల్డ్, బంగారం అనేది విశ్వాసానికి, అతి పరిశుద్ధమైన విశ్వాసానికి పోల్చబడింది. అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ప్రభు మీద అమూల్యమైన విశ్వాసం నుంచి కొనసాగుతూ ఉన్నారు. అదే మరొక వైపు పరీక్షలు కూడా ఎదురవుతాయి. ఈ పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. పిల్లలకి పరీక్షలు ఉన్నాయి. మరి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని అంటే ఈ సంవత్సరం అంతా కష్టపడి చదవాలి. ప్రతి సబ్జెక్ట్ని వాళ్ళు క్షుణ్ణంగా చదవాలి. అంటే ఏ రోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా పిల్లలు చదవాలి. స్కూల్కి ఎగ్గొట్టారు అనుకోండి, మరి పరీక్షలు వచ్చినప్పుడు ప్రశ్నలకి జవాబు రాయలేరు. పరీక్షల్లో ఈజీగా పిల్లలు పాస్ అవ్వాలి, మార్కులు రావాలి అంటే ప్రేమైన వారలారా, పరీక్ష సంవత్సరం అంతా చూడండి, కష్టపడి ఉదయం లేచి పిల్లల్ని రెడీ చేసి, స్కూల్కి వ్యాన్ వచ్చింది, స్కూల్కి వెళ్ళు అని సంవత్సరం అంతా కష్టపడి చదివితే కానీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేరు పిల్లలు. అలాగే దేవుని ప్రజలైన మనము కూడా, మీకు కూడా, దేవుని ప్రజలకు కూడా పరీక్షలు ఉంటాయి అంటాడు. పరీక్షలు ఉంటాయి. అయితే ఆ పరీక్షకు నిలిచిన వారై ఉంటే దేవుడు మనకు మెప్పును, ఘనతయు, మహిమయు కలుగుటకు కారణమగునుగాక. పరీక్షకు నిలిచినదై. ప్రేమిన వాళ్ళరా, విశ్వాస జీవితం అనేది, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ క్రిటికల్ వే అని అంటాడు ఒక భక్తుడు. ఇది క్రైస్తవ జీవితం అనేది ఒక కఠినమైన మార్గంలో నడిపించబడుతున్న అనుభవం. అయితే పరిపూర్ణంగా క్రీస్తులో నడిపించబడుతున్న వాళ్ళే గ్రహించగలరు. ఇలాంటి క్రిటికల్ వేలో దేవుని ప్రజలైన వాళ్ళకి పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలన్నీ కూడా ఒక్కొక్కటికి జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పిల్లలు మొదటి క్లాస్ నుంచి స్టార్ట్ అవుద్ది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. సరే, ఈ పిల్లవాడు ముద్దోడ్లే అని చెప్పి ముందుకు తీసుకొని వెళుతూ ఉన్న 10th క్లాస్కి వచ్చేసరికి అక్కడ అసలు రిజల్ట్ బయటపడింది. లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్లో. అలాగే సంవత్సరాలు గడిచే కొలది క్రీస్తు మీద మీరు ఉంచిన విశ్వాసం రక్షణలో ప్రారంభించబడింది. ప్రభు రాకడ వరకు దేవుని ప్రజలైన మన జీవితాల్లో ఆ విశ్వాసం పెరుగుతూ వచ్చినప్పుడు అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి పరీక్షకు నిలిచిన వారై ఉన్నప్పుడు ప్రేమిన వారలారా, దేవుని చేత మనకు మెప్పు కలుగునుగాక. మెప్పు కలుగుతుంది. రివర్డ్ శోధనల చేత. యాకోబు రాసిన పత్రికల్లో ఒక మాట అంటారు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వాక్యంలో, శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడి. ప్రభు తను ప్రేమించు వారికి. చూడండి, పరీక్షలు వస్తాయి ఎప్పుడు? శోధనలు వచ్చినప్పుడు. ఆ శోధనలు జయించగలిగితే దేవుడిచ్చే రివార్డు కూడా ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభుత్వను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. పరీక్షలు వస్తాయి, ప్రతి ఒక్కరికి పరీక్షలు వస్తాయి. సేవకులైన, విశ్వాసులైన ప్రతి ఒక్కరికి పరీక్షలు వస్తాయి. పరీక్షకు నిలిచింది శోధనలు జయించగలిగితే
శోధనలు జయించగలిగితే దేవుడిచ్చే రివార్డ్ ఏంటి? జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహించుదురుగాక. పరీక్షలు వచ్చాయి, ఈ శోధనలో జయించలేను అన్నప్పుడు ఫెయిల్యూర్స్, జీవితంలో ఫెయిల్యూర్స్ని బట్టి జీవ కిరీటం కాదు కానీ ప్లాస్టిక్ డబ్బాని పెడతాడు దేవుడు. కాబట్టి దేవుడిచ్చే ఆ రివార్డ్, ఆ జీవ కిరీటాన్ని పొందుకునేటట్లుగా ప్రభువు మీద ఉంచిన విశ్వాసంలో సంవత్సరాలు గడిచే కొలది, మాసములు గడిచే కొలది విశ్వాసములు మనమందరము పెరుగుతూ ఎదుగుతూ ప్రభు యొక్క రాకడకై సిద్ధపడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి పౌలు గారు దేవుని మీద విశ్వాసం ఉంచి